బియ్యం దొంగల తీరు మారట్లేదు. రేషన్ అక్రమార్కులకు బ్రేక్ పడటం లేదు. దర్జాగా రేషన్ దందా నడుస్తుంది. కాకినాడలో మళ్లీ రేషన్ బియ్యం కలకలం రేపుతోంది. 4 లారీలను సీజ్ చేశారు జాయింట్ కలెక్టర్. పోర్టుకు సమీపంలోని బాంబే కాటా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. విదేశాలకు రేషన్ బియ్యం ఎగుమతి చేయడానికి ప్రయత్నం చేస్తుండగా పట్టుకున్నారు. 92 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేశారు. 6A కింద కేసులు నమోదు చేశారు. ఫస్ట్ రైస్ ఉన్నాయి కదా. బియ్యం దొంగల తీరు మారట్లేదు. రేషన్ అక్రమార్కులకు బ్రేక్ పడటం లేదు. దర్జాగా ఈ రేషన్ దందా నడుస్తోంది. కాకినాడలో మళ్లీ రేషన్ బియ్యం కలకలం రేపుతోంది. 4 లారీలను సీజ్ చేశారు జాయింట్ కలెక్టర్. పోర్టుకు సమీపంలోని బాంబే కాటా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. విదేశాలకు రేషన్ బియ్యం ఎగుమతి చేయడానికి ప్రయత్నం చేస్తుండగా పట్టుకున్నారు. 92 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేశారు. 6A కింద కేసులు నమోదు చేశారు. ఫస్ట్ రైస్ ఉన్నాయి కదా. గతంలో కాకినాడ డీప్ పోర్టు నుంచి బియ్యం అక్రమంగా రవాణా అయిపోతుందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీడీఎస్ బియ్యం అక్రమంగా రవాణా అయిపోతుందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీజ్ ది షిప్ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. పోర్టుకు వెళ్లకుండా తనపై ఒత్తిడి వచ్చిందని అప్పట్లో చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. దీంతో ఏపీ సర్కార్ రేషన్ బియ్యం ఎగుమతులపై సిట్ ఎంక్వైరీకి కూడా ఆదేశించింది. ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కు కేంద్రం షాక్ ఇచ్చింది. నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ స్పందించింది. ఆకలి నివారణకై ఆఫ్రికాతో చేసుకున్న G2G ఒప్పందానికి విఘాతం కలిగించవద్దని ఏపీ ప్రభుత్వానికి కాకినాడ జిల్లా కలెక్టర్ కు లేఖ రాసింది. తనిఖీల పేరుతో ఆటంకాలు ఏర్పరిచితే దేశానికి ఇబ్బంది కలుగుతుందని తెలిపింది. కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికాకు జరిగే నూక బియ్యం ఎగుమతులకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించింది. పోర్టిఫైడ్ రైస్ ఆనవాళ్లున్నాయనే కారణంతోనే బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఎగుమతి కాకుండా అడ్డుకోవడం సరైంది కాదని తెలిపింది. కాకినాడలోని అక్రమంగా రేషన్ బియ్యానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దత్తు అందిస్తారు. దత్తు, శాలిని, కాకినాడ జిల్లా కాకినాడ పోర్టు సమీపంలో పెద్ద ఎత్తున దగ్గర 90 మెట్రిక్ టన్నుల పైగా రేషన్ బియ్యాన్ని అధికార యంత్రాంగం గుర్తించింది. దాడులు చేసి నిర్వహించి పట్టుకోవడం జరిగింది. దీనికి పూర్వపరాలు తీసుకుంటే కనుక ఈ మధ్య కాలంలో అదే గత ప్రభుత్వం అయ్యా నుండి కూడా పెద్ద ఎత్తున రేషన్ బియ్యం ఈ పోర్టు ద్వారా కాకినాడ సీ పోర్టు ద్వారా రవాణా అయ్యాయి. దాని తర్వాత ఆ విషయాన్ని ఎన్నికలకు ముందు కూడా ఈ టీడీపీ కూటమి పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. ఆ విధంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటన్నిటి మీద పెద్ద ఎత్తున దాడులు నిర్వహించడం, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పెద్ద ఎత్తున గొడవల్లో తనిఖీలు నిర్వహించి సీజ్ చేశారు. దాని తర్వాత షిప్ ను పట్టుకున్నారు. ఇదంతా తెలిసిన విషయం. దాని తర్వాత కొంతవరకు అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడిందని చెప్పొచ్చు. దాని తర్వాత ఈ మధ్య కాలంలో మాత్రం రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. ఈ రేషన్ మాఫియా ఇప్పుడు రూటును మార్చింది. ఏదైతే కాకినాడ నుండి రవాణా చేసే రేషన్ బియ్యాన్ని ఇప్పుడు ఒరిస్సా పోర్టుకి తరలించినట్టు మనకి సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఏదైతే పేదలకి ప్రభుత్వం పంపిణీ చేస్తున్నటువంటి ఆ బియ్యం ఉన్నాయో వాటన్నింటినీ సేకరించి దొంగతనంగా అక్రమంగా షిప్పులో పంపడానికి 90,000 మెట్రిక్ టన్నులకు సంబంధించిన అక్రమంగా నిల్వ ఉంచారని సమాచారం మేరకి అధికార యంత్రాంగం తనిఖీలు నిర్వహించింది. ఇంకా మరికొన్ని చోట్ల ఈ నిల్వలు ఉన్నాయని చెప్పి సమాచారం ఉంది. దాన్ని గుర్తించిన తర్వాత వాటిని కూడా స్వాధీనపరుచుకునే అవకాశం ఉంది. శాలిని, అలాగే దత్తు, మరి నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ స్పందించిన వ్యాఖ్యలపై ఏమనుకోవచ్చు?
అంటే ప్రస్తుతం అయితే కనుక దొరికినప్పుడు ఒక రకంగా మాట్లాడుతున్నారు, దొరకనప్పుడు ఒక రకంగా మాట్లాడుతున్నారు. రవాణా చేసే వారంతా కూడా ఇది ఫోర్టిఫైడ్ బియ్యం కాదు, ఇది రేషన్ బియ్యం కాదు, ఇది కేవలం బాయిల్డ్ రైస్ అని చెప్పి అని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ పెట్టిన కేవలం చిన్నపాటి 6A కేసు పెడుతున్నారు, దాంతో తప్పించుకోవడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో దొరికే వరకు పూర్తిగా ఎవరు సరిగ్గా సమాధానం చెప్పట్లేదని చెప్పొచ్చు. ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఈ నేషనల్ ఏదైతే దానికి సమాధానం వివరణ ఇచ్చిందో దానిలో భాగంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తోంది శాలిని. రైట్.